నమస్కారం. యథార్థం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కోట్లాది మంది హిందువుల నమ్మకం కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు ప్రసాదం. కానీ ఈరోజు ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదం రాజకీయ రణరంగంలో ఒక అస్త్రంగా మారిపోయింది. అసలేం జరుగుతోంది? అధికార పక్షం ఒక మాట చెప్తోంది, ప్రతిపక్షం ఇంకోటి అంటోంది. వందల పేజీల సిట్ రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ సామాన్య భక్తుడుగా రిపోర్ట్లు చదివే టైం ఉందా? లేదు. మనకు కావాల్సింది అపోజిషన్ చెప్పేది కాదు, రూలింగ్లో ఉన్నవాళ్ళు చెప్పేది కాదు. మనకు కావాల్సింది ఒకటే, మేము తిన్న ప్రసాదం పవిత్రమైనదేనా అని ఒక నిజాయితీ గల సమాధానం. ఈ రాజకీయ చదరంగంలో నలిగిపోతోంది భక్తుల మనోభావాలు. రాజకీయ నాయకులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. కానీ భక్తుల నమ్మకం శాశ్వతం. ఒక తప్పు జరిగిందంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. నమ్మకాన్ని ఓట్ల కోసం, పాలిటిక్స్ కోసం వాడుకోవడం ఎంతవరకు ధర్మం? ఇక్కడ ప్రాథమికమైన ప్రశ్న తలెత్తుతుంది. దేశంలో అన్ని మతాల వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక కేంద్రాలను వాళ్లే స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నారు. కానీ హిందూ దేవాలయాలు మాత్రం ఎందుకు ఎప్పుడు ప్రభుత్వాల కంట్రోల్లో ఉండాలి? ప్రభుత్వాలు మారినప్పుడల్లా బోర్డులు మారతాయి, నియమాలు మారతాయి. కానీ భక్తులకు భరోసా ఇచ్చే వ్యవస్థ ఎక్కడ? నిర్వహణ లోపం జరిగితే జవాబుదారీదాని ఎవరు? హిందువుల్లో ఐక్యత లేకపోవడమే వీళ్ళకి బలహీనత అయిపోయిందా? మనోభావాలతో ఆడుకుంటే సహించేది లేదని చెప్పాల్సిన సమయం ఇది. హిందువుల్లో ఐక్యత రావాలి. మన మనోభావాలతో ఆడుకుంటే సహించేది లేదని పాలించే వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడే ఏ ప్రభుత్వం ఉన్నా భయం, భక్తితో పనిచేస్తుంది. ఇది కేవలం ఒక ప్రసాద సమస్య కాదు, మన ధర్మం, మన నమ్మకం యొక్క అస్తిత్వ పోరాటం. మీరేమంటారు? దేవాలయాలు భక్తుల చేతుల్లోనే ఉండాలా? మీ మనసులో ఉన్న మాటను కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.